నమస్తే నందలాల్ గారు, బాగున్నారా? బాగున్నా సార్. ఓకే సార్. ఆర్పిఎస్ 76 మీరు అంటే సాయిల్ అప్లికేషన్లో ఇచ్చారు సార్. గతంలో గత 2 సంవత్సరాల నుంచోని మీ దిగుబడులు అనేది బాగా తగ్గుతున్నాయని చెప్పారు. మీరు మధ్యలో నుంచోని మమ్మల్ని ఫాలో అయ్యారు సార్. ఆర్పిఎస్ రిజల్ట్ అనేది మీకు ఏ రకంగా అనిపించింది? ఈ సంవత్సరం దిగుబడులు ఎట్లున్నాయి సార్? ఒక్కసారి మన రైతు సోదరులకు తెలియజేయండి సార్. ఈ సంవత్సరం ఆర్పిఎక్స్ అనేది బాగుంది సార్. ఓకే. వేరు పుల్లుడు రాకుండా వేరు ఇంప్రూవ్ అయ్యి ఓకే, చెట్టు మంచిగా పచ్చగా వస్తుంది. ఓకే. ఈసారి దిగుబడి కూడా బాగుంది. ఎలా ఉంది సార్ దిగుబడి? ఎంత ఉంది? ఎకరానికి 20 గంటలు ఉంది. పోయిన సంవత్సరం ఎంత ఉంది సార్? 10 ఎకరాలు వేస్తే 48 గంటలకు వచ్చింది. ఓకే. ఈ సంవత్సరం ఎలా ఉంది సార్? 200 గంటలు వస్తుంది 10 ఎకరానికి. 10 ఎకరాలకు 200 క్వింటాలు అవుతుంది. గంటలు వస్తుంది. ఓకే సార్. అంటే మీరు జనరల్గా హ్యాపీగా ఉన్నారా ఆర్పిఎస్ వాడటం పట్టి? నేను హ్యాపీగా ఉన్నా సార్. హ్యాపీగా ఉన్నారా? ఇది వాడటం వల్ల నేను హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నారు. ఓకే. మీ పేరు సార్? వీరన్న గారు, మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు కదా, అన్ని తోటలన్నీ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి. నందులాల్ గారి తోట మాత్రమే పచ్చదనం ఉంది. రెండవది ఎకరానికి 20 క్వింటాలు అవుతుంది. మీరు అంటే ఏం గమనించారు? నందులాల్ గారు ఆర్పిఎస్ 76 అనే ప్రోడక్ట్ గురించి అని చెప్తున్నారు సార్. ఆ ప్రోడక్ట్ యొక్క పవర్ అనేది ఈ తోటలో కనిపిస్తుందా మీకు? ఇప్పుడు పోయినసారి నందులాల్ది చాలా తక్కువ, అందరితో తక్కువ ఆయనదిగా పండింది. ఓకే. ఈ సంవత్సరం అందరికన్నా ఫస్ట్ ఆయన అయిపోయింది. ఓకే. రిజల్ట్ మాత్రం ఈ మందుల వల్ల మాత్రం కొద్దిగా పర్వాలేదు అనిపించింది. ఓకే. నేను కూడా వాడా కానీ అది ఏరే మందు పని చేయలే. ఓకే. నాది కూడా కొద్దిగా తక్కువ. ఓకే. ఒక 13-14 క్వింటాల చొప్పున వచ్చింది, కానీ నందులాల్కి అయితే 20 క్వింటాల చొప్పున వచ్చింది. 20 క్వింటాలు. ఈ మందుల వల్ల మాత్రం కొద్దిగా లాభం, చాలా లాభం. ఓకే. అంటే యావరేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యిద్ది అనుకున్న తోటలు కూడా యావరేజ్గా 20 క్వింటాలు. 20 క్వింటాలు. నా పక్కనే గెట్టు ఒకటే గెట్టు. నాకన్నా ముందు ఆయనది పోద్ది అనుకున్నా, ఆయనది కాపాడుకున్నాడు, నాకు పోయింది. ఓకే సార్. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. చెప్పిండు, మేము పట్టించుకోలే. ఓకే. మందులు అప్పటికి అన్నయ్యకి చెప్పిన నేను ఆర్పిఎక్స్ వాడుతున్నా, రిజల్ట్ బాగుంది, వాడమని చెప్తే ఆయన వేరే మందులు వాడి, నేను ఆర్పిఎక్స్ వాడినా, బాగుంది, రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది. నేను వాడిన మీద నందులాల్ది వాడింది బాగా, చాలా బాగుంది. ఓకే. ఇది మనం ఇప్పుడు ఏప్రిల్ అంటే మంత్లో ఉన్నామండి. చూడండి, నందులాల్ గారి తోటలో పచ్చదనం కంప్లీట్గా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా అండ్ గుంటూరు జిల్లాలో కంప్లీట్గా తోటలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. నందులాల్ గారు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉండటానికి కారణం ఏమిటి అని అన్నప్పుడు ఆర్పిఎస్ 76 నేను సాయిల్ అప్లికేషన్ ఇవ్వటం అనేది అదొక వండర్ఫుల్ రిజల్ట్ అనేది చెప్తున్నారు. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. మిత్రులారా, నమస్తే, నమస్కారములు. ఓకే సార్.